విశ్వం అంటే ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షంను విశ్వం అని అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఈ విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఆంగ్ల భాషలో అయితే ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ప్రారంభించింది గెలీలియో. ఈయన ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త. టెలిస్కోప్ పరికరాన్ని తయారు చేసింది గెలీలియో. నెక్స్ట్, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, విశ్వంలో ఉన్న ఖగోళ వస్తువులు ఇవంతా ఎలా ఏర్పడ్డాయి అన్నదానికి ఒక థియరీ ఉంది. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. దీన్నే మహా విస్ఫోటన సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జార్జిస్ లెమైటర్. ఈయన బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ప్రస్తుత విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది అని ఇతడు విశ్వసించాడు. ఇతని ప్రకారం ఏంటి అంటే, ఈ విశ్వం అంతా కూడా ఫస్ట్లో ఒక చిన్న బంతిలాగా ఉండేది. ఇది అనంతమైన ఉష్ణోగ్రత సాంద్రత ఈ బంతి కలిగి ఉండేది. ఈ అనంతమైన ఉష్ణోగ్రత సాంద్రత ఇంకా పెరిగిపోయిన కారణంగా ఈ బంతి అనేది పేలు ముక్కలుగా అయిపోయింది. ఈ ముక్కలే గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు, గెలాక్సీలు అని ఇతడు తన థియరీ ద్వారా తెలియజేశాడు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఉన్న గెలాక్సీలు 125 బిలియన్ గెలాక్సీలు. గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పాలపుంత అనే గెలాక్సీ. కాంతి వేగం సెకనుకి 3,00,000 కిలోమీటర్లు. సౌర కుటుంబం శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సౌర కుటుంబం ఆవిర్భవించిన కాలం 4.6 బిలియన్ సంవత్సరాలు. సౌర కుటుంబం ఆవిర్భావం సిద్ధాంతాలు. ఈ సౌర కుటుంబం ఎలా ఆవిర్భవించింది అనే దానికి 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఫస్ట్ది భూకేంద్రక సిద్ధాంతం. ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ అనే ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త. ఇతని ప్రకారం భూమి అనేది కేంద్రంలో ఉంటుంది, మిగిలిన ఖగోళ వస్తువులన్నీ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయని ఇతడు తన థియరీ ద్వారా తెలియజేశాడు. ఇది భూకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్. ఇతని ప్రకారం ఏంటంటే, సూర్యుడు కేంద్రంగా ఉంటాడు, సూర్యుని చుట్టూ ఇతర ఖగోళ వస్తువులు అనేవి తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు ఇమ్మాన్యుయల్ కాంట్. ఈ సిద్ధాంతం ప్రకారం గ్రహాలు అనేవి సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుంచి ఏర్పడ్డాయి. ఇది నిహారిక పరికల్పన సిద్ధాంతం. పర్యావరణం. పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉత్పన్నమైనది. దీని అర్థం పొరుగు. ఒక ప్రాంతంలో ఉండే మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో పనిచేసే వ్యవస్థను పర్యావరణం అని అంటారు. మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ పర్యావరణం. పర్యావరణం యొక్క అంశాలు. పర్యావరణం అంశాలను 3 భాగాలుగా వర్గీకరించారు. అవి సహజ అంశాలు, మానవ అంశాలు, మానవ నిర్మిత అంశాలు. సహజ అంశాలు. సహజ అంశాల కిందకి నిర్జీవులు, సజీవులు వస్తాయి. నిర్జీవుల్లో నీరు, భూమి, గాలి. సజీవుల్లో మొక్కలు, జంతువులు, కీటకాలు, పక్షులు ఇవంతా కూడా సజీవుల్లోకి వస్తాయి. నీరు ఆవరించి ఉన్న ఆ భాగాన్ని ఏమంటామంటే జలావరణం అంటారు. భూమి ఆవరించిన భాగాన్ని శిలావరణం అంటారు. గాలి ఆవరించిన భాగాన్ని వాతావరణం అని అంటారు. నెక్స్ట్, మొక్కలు, జంతువులు, కీటకాలు, పక్షులు ఇవంతా ఉంది జీవావరణం అని అంటారు. ఇవంతా కూడా భూమిపైన ఉన్న సహజ ఆవరణలు. నెక్స్ట్, శిలావరణం. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అని అంటారు. లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పెరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లిథో అనగా రాయి, స్పెరా అనగా గోళం లేదా బంతి అని అర్థం. భూస్వరూపాలను 3 శ్రేణులుగా విభజించారు. ఇది మొదటి శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణి. ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. భూమి అంతర్భాగం. భూమి 3 పొరలను కలిగి ఉంటుంది. అవి భూపటలం, భూప్రావారం, భూకేంద్రం. జలావరణం. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పెరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ అనగా నీరు, స్పెరా అనగా బంతి లేదా గోళం. భూమి ఉపరితలం పైన నీటి శాతం 71% ఆవరించి ఉంది. 2/3. భూగర్భ జలం. భూమి లోపల రాతి పొరల మధ్య విస్తరించిన నీరు. భూమి లోపల రాతి పొరల మధ్య విస్తరించిన నీరునే భూగర్భ జలం అంటారు. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22.
వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను వాతావరణం అంటారు. అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్, స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మోస్ అనగా ఆవిరి, స్పైరా అనగా గోళం లేదా బంతి. ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. వాతావరణంలో ఉండే ముఖ్య వాయువులు నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, అదర్ గ్యాసెస్ 0.04%. వాతావరణం అనేది 5 పొరలుగా డివైడ్ అయ్యింది. అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. జీవావరణం సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవులు కలిసి ఉండే ఆవరణం. భూమి, నీరు, గాలి ఒకదాంతో ఒకటి కలిసే ప్రాంతం జీవావరణం. బయోస్పియర్ అనే పదం స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. బయోస్ అంటే జీవం, స్పైరా అంటే బంతి లేదా గోళం. మానవ పర్యావరణం మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. ఇది వ్యక్తి, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. మానవ పర్యావరణం అనేది మానవ నిర్మిత పర్యావరణం. మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పరిసరాలు అంటారు. ఎగ్జాంపుల్, మానవుడు కన్స్ట్రక్ట్ చేసే ప్రతిదీ మానవ నిర్మిత పర్యావరణం కిందకే వస్తుంది. ఎగ్జాంపుల్, బిల్డింగ్స్, పార్క్స్ ఇవంతా కూడా మానవ నిర్మిత పర్యావరణం కిందకి వస్తాయి. కాలుష్య కారకాలు పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అని అంటారు. విపత్తులు 2 రకాలు. ప్రకృతి విపత్తులు, ఇవి అకస్మాత్తుగా సంభవిస్తాయి. వీటి ప్రభావం అనేది దీర్ఘకాలం ఉంటుంది. దీనివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇలాంటివంతా జరుగుతాయి. ఎగ్జాంపుల్, ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా ప్రకృతి విపత్తులే. సునామీ, కరువు ఇలాంటివి. మానవ కారక విపత్తులు, ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలు.